రాజ్యాంగ పట్టాలు చూడాలి వాడు రాజ్యాంగం. అందుకే మీరు తల్లులారా బైబిల్ చదివినట్టు రాజ్యాంగం చదవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం అనగానే అప్పుడు యేసు అని 100 మంది బైబిల్ లేకుండా మాట్లాడతారే. చాప్టర్ 4 ఆర్టికల్ 32 అనగానే మీరు వెంటనే మాట్లాడాలి అక్కడి నుండి. ఆర్టికల్ 34 అంటే ఈ కోర్టులు కానీ ఈ చట్టాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మొన్నటిలాగా మా క్యూరేటివ్ పిటిషన్ వేయకుండా మా రివ్యూ పిటిషన్ని రిజెక్ట్ చేస్తే మీరు ఇదిగో మాండమస్ వేయండి, రిట్ వేసుకోండి, హేబియస్ కార్పస్ వేయండి అని చెప్పి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ నాకు రాజ్యాంగంలో ఆర్టికల్ 32 ఇచ్చారు. చెప్పాలా మీరు? ఈ ఆర్టికల్ 32 అంటే ఆయన ఆ రోజు చెప్పాడు రాజ్యాంగం. ఈ ఆర్టికల్ 32 అనేది లేకుండా ఈ భారత రాజ్యాంగమే లేదు. ఈ 32 ఈ రాజ్యాంగానికి ఇరుసు లాంటిది, జీవం లాంటిది అని చెప్పాడు డాక్టర్ అంబేద్కర్. అందుకే సోదరులారా, మిత్రులారా, ఈ కాన్స్టిట్యూషన్ వైలేషన్ నేను మొన్న వేసాను, నిన్న శనివారం వేసాను ఇక్కడ హైకోర్టులో కమిషన్ ఛాలెంజ్ చేసి, నువ్వు కులాల జనాభా లెక్కలు లేకుండా కులాలను ఎట్లా ఇప్పుడు పర్సంటేజ్ నిర్ణయిస్తావు? లేదు, కులం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కల సేకరణ చేసి అధికారం ఉంది. దానికి ఒక సెన్సస్ కమిషన్ అనేది ఉంది. ఈ సెన్సస్ కమిషన్ 2025లో లెక్కలు తీస్తామన్నారు. అది కూడా కులగణన కాదు, జనగణనే. కులగణన చేయకూడదని సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇక్కడ కులాలు ఇంకొక ముఖ్య విషయం తమ్ముళ్ళారా, 1956 తర్వాత 56కి ముందు 30 కులాలే ఇక్కడ ఉంది. తెలంగాణలో 30 కులాలు ఉన్నాయి. 2 రాష్ట్రాలు కలిసాక షెడ్యూల్ కులాల లిస్టులో 60 అయినాయి. ఇప్పుడు 2014 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఇక్కడున్న 30 కులాలు అక్కడ లేవు, అక్కడున్న 30 కులాలు ఎక్కడ లేవు. ఈ 30 కులాలని తీయాలంటే మళ్ళీ కమిషన్ వేయాలా? అంటే ఎంత ప్రక్రియ. ఆయన డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు మన జాతులు కులాలకు సంబంధించిన ఈ సమూహాలు బృందాలని కాపాడుకోవటం కోసం ఆయన ఎక్కడున్నా కానీ డెఫినెట్గా స్వర్గం ఉంటే అక్కడ ఉంటాడు, పరలోక రాజ్యం ఉంటే అక్కడే ఉంటాడు. ఎక్కడున్నా కానీ రాజ్యాంగంలో లిఖించి వెళ్ళాడు ఆయన. ఈ జనగణన ఈ మొత్తం తీయాలంటే మళ్ళీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి తీయాలి. ఇది ఎప్పుడు పట్టింది? 2040 కావచ్చు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఇవి చేసిన ఆయన ఉన్నాడు, అడిగాడు ఆయన ఉన్నాడు. వద్దని మాలాంటి వాళ్ళం కూడా కిందకో పైకో పోతాం. మరి 2 నెలలు ఎట్లా ఇస్తావు? దానికి ఎట్లా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారు? మేమేమన్నా ఎడ్డి మాదిగోళ్ళలాగా మతి లేని వాళ్ళమా? కాదే, ఎవరు వారసులు మనం? ఎవరైనా చర్యలు మనం? నువ్వు ఆయన కాలిగోటికి సరిపోతావా? ఈ భారతదేశంలో మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ అద్వానీలు కానీ ఈడేవుడు ఇంకా ఉన్న అమిత్ షాలు కానీ వీరాది వీరులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవడైనా మీకు రాముడు ఉండొచ్చు, కృష్ణుడు ఉండొచ్చు, ఇంకెవడెవడో 33 కోట్ల దేవతలు ఉండొచ్చు మీకు. అందుకే జాషువా అంటాడు 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం ఇది. ఇది కాక స్వాములు, బాబాలు, పాదిర్లు, అయ్యప్పలు ఈ దేశం మీద పడి మన శ్రమ దోసుకు తినటానికి కోట్ల మంది తయారుగా ఉన్నారు. అందుకే ఈ శ్రమ దక్కాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే నా ప్రజలు పాలకులుగా ఉండాలి, పాలితులుగా ఉండకూడదని కోరుకున్నాడు ఆయన. మనం ఏం చేస్తా ఉన్నాం? పాలకులుగా ఉన్నామా, పాలితులుగా ఉన్నామా? ఎలా ఉన్నాం మనం? అంబేద్కర్ వాదులైతే పాలకులుగా ఉండాలి, అంబేద్కర్ అనుచరులు అయితే మీరు
ఈ దేశంలో ఆత్మగౌరవం ఇక్కడ వేదిక మీద పెట్టిన మీ ఆత్మగౌరవ నినాదం పతాకమై ఈ రాష్ట్రం మీద ఎగరాలి. ఈ రాష్ట్ర శాసనసభ మీద, ఈ రాష్ట్రం మీద, ఈ దేశంలో అత్యధికంగా ఈ రాష్ట్రం ఈ మాల జెండా తల్లి ఆగైపోయింది. ఈ మాల జెండా ఈ దేశంలో ఊగాలి. ఓ బేతాళుడి వారసుడా, శివుడి ముందు నందిని, ఏయ్ నంది, నువ్వు మామూలు అడుగు కాదురా నాయన. అందుకే మన తాత ముత్తాతల చరిత్ర తెలుసుకోండి.